వెల్కమ్ టు S4 మీడియా. సీనియర్ నేత కరణం బలరాం మాతృ పార్టీలోకి వస్తారా? తన కుమారుడితో కలిసి టీడీపీలో చేరుతారా? తెలుగుదేశం హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు బలరాం. దీంతో ఆయన తిరిగి టీడీపీలో చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే తెలుగుదేశం శ్రేణుల నుంచి అభ్యంతరాలు రావడంతో నాయకత్వం ఇన్ని రోజులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న సమాచారం మేరకు చాలా మంది నేతలను ముందస్తుగా చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కరణం బలరాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇదే మంచి సమయం అని భావిస్తున్న బలరాం సైతం టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. 1-2 రోజుల్లో దీనిపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేత కరణం బలరాం ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలనందించారు. ప్రకాశం జిల్లాలో తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తూ వచ్చారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. అటువంటి ఆయన తన కుమారుడు వెంకటేష్తో కలిసి 2019 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 2024 ఎన్నికల్లో బలరాం కుమారుడు వెంకటేష్ పోటీ చేశారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకాశం జిల్లా బాధ్యతలను తన కుమారుడు వెంకటేష్ కు జగన్ అప్పగిస్తారని భావించారు. అది జరగకపోయేసరికి పార్టీలో ఉండడం వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చారు. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సంకేతాలు పంపారు. ఎట్టకేలకు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. కరణం బలరాం చంద్రబాబుకు సమకాలీకుడు. ఆయనతో పోటీ తొలిసారిగా 1978లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1977లో ఒంగోలులో ఇందిరాగాంధీపై దాడికి ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమెను రక్షించి ప్రాచుర్యం పొందారు. అలా కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కేసరికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వరుసగా ఆ పార్టీ నుంచి 5 సార్లు గెలిచారు. 1999లో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2019లో చీరాల నుంచి అనూహ్యంగా విజయం సాధించారు. కానీ కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పిటాయించారు. మొన్నటి ఎన్నికల్లో తాను తప్పుకుని కుమారుడు వెంకటేష్ కు టికెట్ ఇప్పించుకున్నారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. కుమారుడు భవిష్యత్తు కోసమే కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్న కరణం బలరాం తెలుగుదేశం పార్టీ ద్వారా అయితే సేఫ్ గా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. గతంలో తాను ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడంతో అన్ని అసెంబ్లీలపై పట్టు ఉంది. ఈ తరుణంలో సంతనూతలపాడు వంటి నియోజకవర్గం పునర్విభజనలో జనరల్ గా మారే అవకాశం ఉంది. అదే జరిగితే ఆ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి టీడీపీ టికెట్ ఇప్పించుకోవచ్చని భావిస్తున్నారు. అయితే కరణం బలరాం విషయంలో టీడీపీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు ఉండటంతో కొంత జాప్యం జరిగింది. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా కరణం బలరాంకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.